సినిమాల్లో స్టార్ ఇమేజ్ అనేది ఎవరికైనా గూడా ఉండడం వేరు. రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది వేరు అనేది విజయ్ దళపతి విషయంలో, అలాగే పవన్ కళ్యాణ్ ప్రయాణాలను చూస్తున్నప్పుడు చాలా క్లియర్ కట్ క్లారిటీ వస్తది అందరికీ గూడా. సినిమాల్లో వేల కోట్లు వసూలు చేయడం లేదా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం అనేది ఎంత ఈజీ కావచ్చు కొంతవరకు. కానీ రాజకీయాల్లోకి ఓట్లు సంపాదించడం, మలుచుకోవడం చాలా కష్టం. సోషల్ మీడియాలో ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు. ముఖ్యంగా విజయ్ పార్టీ పెట్టిన కేవలం 2 సంవత్సరాల్లో ఎట్లా ఇంత ఘన విజయాన్ని సాధించాడనే దాని మీద అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం కావాలి అని బలంగా కోరుకోవడం నడుస్తుంది. గతంలో ఉన్నటువంటి పార్టీల మీద అసంతృప్తి ఉన్నటువంటి సమయంలో విజయ్ ఒక కొత్త ఆశలాగా కనిపించాడు అక్కడ ప్రజలకి. సినిమాల్లో ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ కేవలం స్క్రీన్‌కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా బలంగా పనిచేసిందని చెప్పుకోవాలి. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే విజయ్ చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి చాలా డీప్‌గా వెళ్ళాయి. సినిమా హీరోలు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే దానికి పవన్ కళ్యాణ్ యొక్క జీవితం ఒక పెద్ద పాఠం బేసిక్‌గా. సినిమాల్లో ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ లేదా ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద హీరోలు స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ యొక్క పేరు మారుమోగిపోతూ ఉంటుంది. కానీ ఎన్నికల బరిలోకి వచ్చేసరికి పరిస్థితి చాలా డిఫరెంట్‌గా మారిపోయింది. 2014లో, 19లో గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక సీటు గెలవడం, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడం అనేది చాలా దారుణం. అలాగే గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి హేమాహేమీల మధ్య 18 సీట్లు గెలుచుకున్నారు. ఫస్ట్ టైం రాజకీయాలను కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఉన్న వాళ్ళలో వీళ్ళ ముగ్గురులో విజయ్ ఫస్ట్ ఉంటే సెకండ్ డెఫినెట్‌గా చిరంజీవి ఉంటారు. 18 సీట్లు రావడం అప్పట్లో చాలా వరకు బెనిఫిట్ అయింది. బెటర్ అచీవ్‌మెంట్ అని చెప్తారు ఇప్పటికి కూడా రాజకీయాల్లో అది. ఆయన పార్టీ కొనసాగించకుండా కాంగ్రెస్‌లో విలీనం చేయడం గానీ, తాను కేంద్ర మంత్రి అవ్వడం కోసం గానీ రకరకాల కారణాల వల్ల విలీనం చేయడం అనేది ప్రజల్లో చాలా నెగెటివ్ అయిపోయారు చిరంజీవి. అప్పుడు చేసినటువంటి చాలా పెద్ద తప్పు. అట్లా కాకుండా గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది అంటారు ఇప్పటికి. సో విజయ్ యొక్క గెలుపుని పోలుస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఇష్టం వచ్చినట్టు భయంకరంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ ప్రేమ విజయ్ మీద కాదు, బేసిక్గా చిరంజీవి మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ద్వేషం చాలా. ప్రతి హీరోలు కూడా అట్లాగే ఉంటారు. ప్రతి హీరోల అభిమానులు కూడా దురదృష్టవశాత్తు ఇట్లాగే ఉంటారు. మహేష్ బాబు మీద కోపం ఉంటే అప్పుడు ఏదో ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాన్ని హైప్ చేయడం. అల్లు అర్జున్ మీద కోపం ఉంటే కొంతమంది మెగా ఫ్యాన్స్ చాలామంది ఉంటుంది. వాళ్ళేమో దాన్ని ఏదో ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చింది అప్పుడే, లేకపోతే ఎన్టీఆర్ సినిమా ఏదో వచ్చింది దాన్ని కంపేర్ చేసి, రామ్ చరణ్ సినిమా వచ్చింది దాన్ని కంపేర్ చేసి దీన్ని లేకపోతే ఇట్లా అర్థం పర్థం లేకుండా లేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌లో, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో, మహేష్ బాబు ఫ్యాన్స్‌లో, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో, ఈ ఫ్యాన్స్ అందరిలో కూడా చివరి రామ్ చరణ్, చిరంజీవి ఫ్యాన్స్‌లో కూడా ఎంతో కొంతవరకు కొంతమంది ఉంటారు. పవన్ కళ్యాణ్‌ని విభేదించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ద్వేషించేవాళ్ళు. వాళ్ళు ప్లస్ ఇక వైసీపీ మొత్తం కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు భయంకరమైనటువంటి ట్రోలింగ్ అయితే నడిపిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌లో చిరంజీవిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వీళ్ళు. సో గెలుపు అనేది ఆబ్వియస్లీ ప్రామాణికమే. కానీ ఓడిపోయిన వాళ్ళలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏఐడీఎంకే ఓడిపోయింది, 3వ స్థానానికి పరిమితమైంది. వాళ్ళలో కూడా మరీ అట్టడుగుకి వెళ్ళిపోయి ఇప్పుడు కొంచెం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. అట్లా గెలుపు అనేది మాత్రమే ప్రామాణికం కాకుండా ఓడిపోయిన వాళ్ళు ఏం చేశారు, గెలిచిన వాళ్ళు ఏం చేశారు, అలా బేరీజ్ వేసుకోవడం అనేది మానేసి అల్టిమేట్గా గెలుపు అనేది ఒక పారామీటర్గా ఈ జనరేషన్ మారుతూ ఉండడం అని చాలా బాధాకరం అనిపించింది నాకు.